హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరినీ పీడిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు, స్థూలకాయం మరియు శరీరంలో కొవ్వు పెరిగిపోవటం. శరీరంలో పెరిగిపోయిన కొవ్వు మరియు అధిక బరువు అనేక అనారోగ్యాలను మనకు తెచ్చిపెడుతోంది. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ను క్రమం తప్పకుండా కొద్ది రోజులు పాటించడం ద్వారా ఏదైతే మీరు అధిక బరువు, స్థూలకాయ సమస్య మరియు శరీరంలో పెరిగిపోయే కొవ్వు అనగా పొట్ట చుట్టూ, తొడల దగ్గర, చేతుల దగ్గర ఇలా పెరిగిపోయే బెల్లీ ఫ్యాట్గా పిలువబడే కొవ్వును చాలా సులభంగా కరిగించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఓసారి చూద్దామండి. ఈ వెయిట్ లాస్ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చాలా సులభం అండి. 1 నిమ్మకాయ, 2 సోంపు గింజలు. సోంపు గింజలు మన జీర్ణశక్తిని పెంచుతాయి, జీవక్రియలు వేగవంతంగా జరిగేలా చేస్తాయి, శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతాయి, అలాగే శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించడంలో మనకి ఎంతగానో సహాయపడతాయి. అలాగే నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే అధిక బరువు, స్థూలకాయ సమస్య మరియు శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించడంలో కూడా నిమ్మకాయ గణనీయమైన పాత్రను పోషిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సోంపు గింజలు మరియు నిమ్మకాయ ఈ రెండింటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీసుకోవడం ద్వారా అధిక బరువు, స్థూలకాయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ఒక ఖాళీ గిన్నెను తీసుకోండి. ఈ ఖాళీ గిన్నెలో సుమారు 1 గ్లాస్ పరిమాణంలో వాటర్ని తీసుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూన్ పరిమాణంలో సోంపు గింజలను వేసుకోవాలండి. సుమారు 1 గ్లాసు నీటికి 1 స్పూన్ పరిమాణంలో సోంపు గింజలను యాడ్ చేసామండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై ఉంచి సన్నని సెగపై సుమారు 5 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించాలి. ఒక గ్లాసు వాటర్కు 1 స్పూన్ పరిమాణంలో సోంపు గింజలను వేసి స్టవ్ పై ఉంచి సన్నని సెగపై మరిగించామండి. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా గోరువెచ్చగా మారింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామందిని వేధించే అతి ముఖ్యమైన సమస్య అండి అధిక బరువు, స్థూలకాయం మరియు శరీరంలో కొవ్వు పెరిగిపోవటం. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేయడంలో సోంపు గింజలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయండి. శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించడంతో పాటు శరీరంలో పెరిగిపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయండి. అలాగే మన జీర్ణశక్తిని పెంచడంలో సోంపు గింజలు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకోవాలండి. నిమ్మరసం కూడా వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సితో పాటు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుందండి. శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది 1 అరచెక్క నిమ్మరసం. ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోండి. పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వును కరిగించడంతో పాటు అధిక బరువు మరియు స్థూలకాయ సమస్య, ఈ సమస్యలను దూరం చేయడంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే మ్యాజిక్ డ్రింక్ అని చెప్పవచ్చండి. ఇప్పుడు ఈ పానీయం రెడీ అయింది. ఈ పానీయాన్ని మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పానీయం ఏ టైంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందొచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ పానీయాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలండి. 1 ఉదయం లేవంగానే పరగడుపుతో తీసుకోవాలండి. ఇది తీసుకున్న తర్వాత 1 గంట ఆగిన తర్వాత మీ ఉదయపు అల్పాహారాన్ని కానీ లేదా భోజనాన్ని కానీ ముగించవచ్చు. రెండవది రాత్రి పడుకునే ముందు ఇంకొకసారి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా క్రమం తప్పకుండా రోజులో 2 సార్లు సుమారు 1 నెల రోజులు చేయడం వలన ఏదైతే మీరు స్థూలకాయం మరియు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ పానీయంలో ఉండే అద్భుతమైన లక్షణాలు శరీరంలో పెరిగిపోయిన కొవ్వును కరిగించడంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అయితే క్రమం తప్పకుండా 1 నెల రోజులు ఈ పానీయాన్ని 2 పూట్ల తీసుకోవడం ద్వారా అద్భుతమైన వెయిట్ లాస్ని మీరే గమనిస్తారండి. ఇది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. దీంతోపాటు మీకు వీలుంటే ఉదయం కానీ సాయంకాలం కానీ ఏదైనా తేలికపాటి వ్యాయామం చేయండి, అంటే నడక లేదా స్కిప్పింగ్ లాంటిది. ఇలా చేయటం వలన త్వరితంగా మీ యొక్క బరువును కోల్పోవడానికి ఎంతగానో సహాయపడుతుందండి. వాకింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఈ మిశ్రమాన్ని ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు ఇలా 2 పూట్ల తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు చాలా తక్కువ కాలంలోనే చవి చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ను ఉపయోగించి ఏదైతే మీరు స్థూలకాయ సమస్య, అధిక బరువు మరియు శరీరంలో ఏర్పడే కొవ్వు అంటే పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వును కరిగించుకోవడంలో సఫలీకృతులు అవుతారని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్లో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.